1,40,00,000 పైగా కుటుంబాలు ఉన్నట్టు మరుంటే 1,12,00,000 కుటుంబాలనే సమాచారం సేకరించినట్టుగా వచ్చింది. అంటే 28 లక్షల కుటుంబాలు మరి మీ లెక్కలలోనే తప్పుంది కనుక అది ఈ యొక్క సమగ్ర కులగణన తప్పుల తడకగా మేము బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దీన్ని రీసర్వే చేయాలనేదే మా ప్రధానమైన డిమాండ్. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 3,18,00,000 మంది ఓటర్లు ఉన్నటువంటి రాష్ట్రం. అంటే 18 ఏళ్ల లోపుగా ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు కేవలం మీ లెక్క ప్రకారం చూస్తే 42 లక్షల మందే వస్తున్నారు. మనం చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేటు పాఠశాలలు కానీ దాదాపు 80 లక్షల మంది పైగా చదువుకున్నటువంటి లెక్కలే మన దగ్గర ఉన్నాయి. అంటే ఈ విధమైనటువంటి పొంతలేని లెక్కల వల్ల మీరు అనుకున్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పని, బీసీల ఆత్మగౌరవం పెంపొందించే విధంగా బీసీల సమగ్ర కులగణన చేపట్టాలా. ఇంతకుముందు సోదరులు సహచర సభ్యులు అడిగినట్టుగా గ్రామాల వారీగా అన్ని కులాల వివరాలు ఇవ్వాలని చెప్పని, అప్పుడే జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఇది ఉపయోగపడుతుందని చెప్పని ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులను కూడా కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినటువంటిది 1,00,000 కోట్లు ఇస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది 5 ఏళ్లలో. మరి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తానటువంటి దాన్ని ఈ సంవత్సరం ఇవ్వలేదు. తిరిగి వచ్చే సంవత్సరమైనా కానీ మరి మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా నిలబెట్టుకుంటారనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ, సమగ్ర కుటుంబ సర్వే అనేది ప్రభుత్వ దగ్గర ఉన్నటువంటి విషయం. దాన్ని మరొకసారి పరిశీలించి సమగ్ర కుటుంబ సర్వే 2011లో ఉన్నటువంటి జనాభా లెక్కలు, ఇప్పుడు వచ్చినటువంటి 2024 లెక్కలన్నింటినీ సరి విధంగా చూసి తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా తిరిగి ఈ సర్వే చేయాలని చెప్పని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అధ్యక్ష.